హలో గాయ్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజంతా మీకు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా డివైన్ని కోరుకుంటున్నాను. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సరే, ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము. మీ పేర్లు చెప్పుకుంటూ ఉండండి. వర్క్ షెడ్యూల్ బిజీ అయిపోతుంది గైస్. కొంచెం మార్నింగ్ వీడియో లేట్ వచ్చినా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సారీ ఫర్ దట్. నా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండమ్మా. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో ఈరోజు ఎలా గడవబోతా ఉంది, ఏం జరగబోతా ఉంది, ప్లీజ్ గైడ్ మీ. 2 of Wands, 8 of Wands, 10 of Pentacles. Very good. Wow, super. వెరీ గుడ్. మేబీ ఇక్కడ రిలేషన్ వైజ్ చూసుకుంటే మీకు మీ పర్సన్కి మధ్య సమ్ అదర్ ఫ్యామిలీ ఇష్యూస్, అది ఏదైనా కావచ్చు, థర్డ్ పార్టీ ఇష్యూస్. అది అక్కడ ఆ థర్డ్ పార్టీ ఇష్యూస్ అంటే ఇక్కడ ఒకటి చెప్తా వినండి. థర్డ్ పార్టీ అనగానే నెగిటివ్ మైండ్లోకి పోమాకండి. థర్డ్ పార్టీ ఇష్యూస్ అంటే ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, కెరీర్ ఇష్యూస్ కావచ్చు, మీ ఇద్దరి మధ్య సర్కమ్స్టెన్సెస్, సిచ్యువేషన్స్ కావచ్చు, లేదా మీ ఇద్దరి మధ్య అదర్ పర్సనే కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బీ రీజన్స్, థర్డ్ పార్టీ ఇష్యూస్ అని ఒక మాటలో చెప్తాను. అది మీకు సంబంధించి అది ఏంటి అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఓకేనా? రైట్. ఇక్కడ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఏమన్నా థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉండుంటే ఇప్పుడు ఈరోజు మీ పర్సను ఒక చాయిస్ని, అంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇవాళ మీతో కమ్యూనికేట్ చేస్తారు. ఇక్కడ తన ఫ్యామిలీ కోసం ఇక్కడ మిమ్మల్ని చీట్ చేసి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, తన ఫ్యామిలీ ఇష్యూస్ లేదా ఫైనాన్షియల్ ఇష్యూస్, కెరీర్ ఇష్యూస్, వీటి కోసం పాస్ట్లో మిమ్మల్ని ఎవరైతే చీట్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు చాలా ఫాస్ట్గా మీతో కమ్యూనికేట్ అయ్యే అవకాశం కనపడుతుంది. వితిన్ 2 hours ఆర్ 8 hours ఆర్ 10 hours. దిస్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. మేజర్గా 10 weeks అయినా పట్టొచ్చు. 10 days to 10 weeks అయినా పట్టొచ్చు కొంతమంది విషయంలో మాత్రమే. అదర్వైజ్ మిగతా వాళ్ళకి చెప్పాను కదా, ఇప్పుడు 2 hours-లోనే 2 to 8 hours-లో కమ్యూనికేషన్ మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్, లేదా మీ పర్సను లాంగ్ డిస్టెన్స్లో ఉండుంటే వాళ్ళు ప్లాన్ చేసుకొని ఈరోజు మీతో కమ్యూనికేట్ చేసి వాళ్ళు మిమ్మల్ని కలవడానికి రావచ్చు. యు గాట్ మై పాయింట్? సో చాలా ఎమోషన్స్, ప్రపంచమే మీరు అన్నంత ఫీలింగ్స్ ఉన్నాయి తనలో, అంత ఎమోషన్స్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ ఇంకొకటి, ఎందుకంటే లక్ మీ వైపుకి టర్న్ అయ్యింది అనమాట ఈ రోజు నుంచి. ఓకేనా? మంచి రోజులు వచ్చినాయి. మీరు ఫైనాన్షియల్గా కూడా మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా కూడా బాగా డెవలప్ అవుతారు. ఓకేనా? ఇక్కడ మీ హస్బెండే అయినా కూడా సేమ్ ఇదే సినారియో. నేను అది వివరించి చెప్పను, థర్డ్ పార్టీ ఇష్యూస్ అంటాను. అది మీరే తీసుకోండి మీ లైఫ్లో ఏది ఉన్నాయి అనేది. అదర్వైజ్ నాకు ఇక్కడ ఒక్క నెగిటివ్ కార్డు కూడా రాలేదు. పాస్ట్ ఎనర్జీస్ ఇక్కడ కనపడతా ఉన్నాయి. సో అది చెప్పేశాను నేను. ఇక్కడ ఫైనాన్షియల్గా మీరు ఏదైనా ఇబ్బంది పడుతున్నారు, అసెట్స్ అంటే ఆస్తుల విషయంలో, ప్రాపర్టీస్ విషయంలో, దానికి సంబంధించి ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నప్పుడు కన్ఫ్యూజన్లో ఉంది, లేదా 50-50 ఛాన్సెస్లో ఉంది, లేదా అవతల వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో, ఏం చేస్తారో, ఇస్తారా ఇవ్వరా, సంథింగ్ ఇట్లాంటి డైనమాలో ఉన్నా కూడా ఈరోజు మీకు కమ్యూనికేషన్ వస్తుంది. దట్ ఈస్ పాజిటివ్ కమ్యూనికేషన్. పాజిటివ్
రివార్డ్ వస్తుంది. అంటే మీకొచ్చే దాన్నేమంటారు? మీకొచ్చే ఆన్సరు అది పాజిటివ్‌గా ఉంటుంది. మీకు ఫేవర్‌గా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మీకు మీ పర్సను లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నట్లయితే, మీ ఇద్దరికి మధ్య ఇప్పుడు దాకా నడిచిన కర్మ సైకిలు ఈ రోజుతో ఎండ్ అయిపోతుంది. టచ్ వుడ్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. చెప్పుకోండి యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఇక్కడి నుంచి మీ లైఫ్‌లో అంత పాజిటివిటీనే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? చాలా వైబ్రెంట్ అండ్ చాలా పాజిటివ్ ఎనర్జీస్ నేను ఫీల్ అవుతున్నాను. అండ్ మీ పర్సను మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్‌గా ఉన్నారు. చాలా అంటే చాలా ప్యాషనేటెడ్‌గా ఉన్నారు. ఇక ఒకవేళ ఇక్కడ మీ పర్సన్ మీతో కలిసినా ఒక మ్యారీడ్ రిలేషన్‌కి సంబంధించి కాకుండా మిగతా వాళ్ళకి చెప్తున్నాను. ఇక్కడ కొంచెం మీ పర్సన్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. నాట్ ఇన్ ఏ నెగెటివ్ మోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఒకసారి మిమ్మల్ని బ్యాక్ స్టాపింగ్ చేసి, చీట్ చేసి వెళ్ళిన పర్సన్ కదా అబద్ధాలు చెప్పి. సో, కొంచెం తను తొందరపడినా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి చాలా గంభీరంగా, చాలా డిగ్నిఫైడ్‌గా ఆహ్, ఉంటూ సిట్యుయేషన్‌ని చాలా మెచ్యూర్‌గా డీల్ చేయండి. ఇద్దరూ ఒకే అంటే ఎవరు లేని ప్లేస్ కానీ, లేకపోతే అట్లా వెళ్ళడం కంటే నలుగురు తిరుగుతూ మీరు కమ్యూనికేట్ చేయగలిగే ఆ పరిస్థితులకి ఆ ప్లేసెస్‌కి మీరు వెళ్ళండి. హెల్తీ కమ్యూనికేషన్ చేసుకోండి. అరుచుకొని పెద్ద పెద్దగా గొడవలు పెట్టుకొని, వాగ్వివాదాలు చేసుకోకుండా అవుతాయి. ఖచ్చితంగా అవుతాయి. కానీ కొంచెం మీరు కంట్రోల్‌లో ఉండి సిట్యుయేషన్‌ని డీల్ చేయండి. ఇక్కడ కావాల్సింది గొడవలు పడడం కాదు కదా! ఔట్‌కమ్ కావాలి మనకి. పాజిటివ్ ఔట్‌కమ్ కావాలి. సో, అవతల వాళ్ళకి మీ పెయిన్ ఏంటి? వాళ్ళు ఏం చేశారనేది క్లియర్ కట్‌గా మీరు కన్వే చేయాలి. వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అనేది చెప్పనివ్వాలి. సో, అప్పటిదాకా వెయిట్ చేయండి. వెయిట్ చేయండి. అంతా వినండి. ఆ తర్వాత ఇంకా ఛాన్స్ వస్తది. ఇంకోసారి. అప్పుడు మొత్తం కడిగేయండి. ఎనీవే మీరు తొందరపడొద్దు. వాళ్ళ నుంచి మెసేజ్ ఆర్ కాల్ రానివ్వండి. లేదా వాళ్ళ నుంచి వాళ్ళే డైరెక్ట్‌గా వచ్చి మీతో కమ్యూనికేట్ చేస్తారా? మాట్లాడనివ్వండి. ఓకేనా? అండ్ ఇంకొకటేంటంటే ఇక్కడ మీ పర్సను చాలా ప్రాక్టికల్ పర్సను. ఇక నుంచి మీతో చాలా లాయల్‌గా ఉంటారు అనేదే కనపడుతుంది. కానీ తొందరపడొద్దు అని చెప్తాను నేను. అబ్జర్వ్ చేయండి. నేను చెప్పడం కంటే మీ ఇంట్యూషన్‌కి మీరు లైవ్‌లో చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది అనేది దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. లేదు పర్సనల్ రీడింగ్ అట్లాంటప్పుడు ఒక పీక్ టైమ్ చాయిస్ స్టెప్ తీసుకోవాలనుకున్నప్పుడు రీడింగ్ బుక్ చేసుకోండి. దాంట్లో మీ ఎనర్జీస్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఏమొస్తుందో దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. రైట్? సరే. ఇక్కడ ఏంజెల్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉన్నాయి అనేది ఇక్కడ కనపడుతుంది. ఇంకొకటి ఈరోజు మేబీ మీరు స్పిరిచువల్ బుక్స్ చదవడం కానీ, ఇప్పుడు దాకా మీరు మోస్తున్న ఒక బ్యాడ్ సిట్యుయేషను, భారము ఏదైతే ఉందో ఈ రోజు నుంచి మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. భారం తగ్గిపోతూ ఉంటుంది. కొంచెం ఊపిరి పీల్చుకోగలుగుతారు. ఓకేనా? మీకు హైలీ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటూ ఉంటారనమాట. అంటే కోర్సెస్ నేర్చుకోవడము, లేదా డివోషనల్ బుక్స్ చదువుతూ ఉండడము, వేరే వేరే మంచి మంచి బుక్స్ చదువుతూ మీ నాలెడ్జ్‌ని పెంచుకుంటూ ఉంటారు. ఇక్కడ డామ్ షూర్‌గా మీ ఇద్దరి మధ్య ఉన్న కర్మ ఈ రోజుతో ఎండ్ అయిపోయింది. టచ్ వుడ్. రైట్. కర్మ 8 కంప్లీషన్ అయిపోయింది. మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ చేంజ్ అనేది కనపడతా ఉంది. నేను ఈ కార్డ్ కోసం దీన్ని బట్టి నేను చెప్తున్నాను. ఇది పాస్ట్ ఎనర్జీస్ అయితే వెల్ అండ్ గుడ్. లేదు తను ఏ ఇంటెన్షన్స్‌తో వచ్చారు అనేది మీరు అబ్జర్వ్ చేయండి. అర్థం కాని సిట్యుయేషన్‌లో రీడింగ్ బుక్ చేసుకొని మీ మీ ఇద్దరి ఎనర్జీస్ చూసుకోండి. ఇక్కడ నాకు మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అన్నా కనపడుతుంది. లేదా మీరు మీ పర్సన్‌తో మ్యారీడ్ అన్నా అని కనపడుతున్నారు. అది పూర్తిగా ఒకవేళ అటువైపు మ్యారీడ్ అయ్యుంటే పూర్తిగా అటు ఏంటి సిట్యుయేషన్ అనేది తెలుసుకొని అప్పుడు మీరు
స్టెప్ తీసుకోండి. అంతేకాని పాస్ట్‌లో లాగా ఇమ్మెచ్యూర్‌గా, ఇన్నోసెంట్‌గా ఉండొద్దు. సరేనా? సరే. అండ్ ఇక్కడ ఈ రిలేషన్‌కి సంబంధించి కాకుండా బిజినెస్‌కి సంబంధించి అయినా మీకొక మంచి ఆహ్, బిజినెస్ ప్రపోజల్ ఏదో రాబోతా ఉంది. లేదు, మీరు పాస్ట్ నుంచి ఇప్పటిదాకా ఏదైనా ఒక 2, 3 బిజినెస్‌లు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది చేద్దామా, ఇది చేద్దామా అని మీరు ఆలోచిస్తూ ఉన్నప్పుడు దాంట్లో మీరు డిసైడ్ చేసుకొని, ఎంక్వైరీ చేసుకొని, కమ్యూనికేట్ చేసి మిగతా వాళ్ళతోటి, అనుభవజ్ఞులతోటి మీరు ఒక చాయిస్‌ని చూజ్ చేసుకోవాలి. ఈరోజు చూజ్ చేసుకుంటారు. అది చాలా, ఎందుకంటే మీ టైం పాజిటివ్‌గా చేంజ్ అవుతుంది కాబట్టి ఈ రోజు నుంచి ఆ సిట్యుయేషన్‌లో మీరు ఏది చూజ్ చేసుకున్నా, మీ మైండ్‌కి ఏది తడితే అది చూజ్ చేసుకున్నా, రేపు ఫ్యూచర్‌లో ఫ్రూట్‌ఫుల్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. అంటే ఆహ్, చాలా ఆహ్, 3 పువ్వులు 6 కాయలుగా ఆ బిజినెసు ఆహ్, కొనసాగుతుంది. జరుగుతుంది. అంత బావుంటుంది. సరేనా? అండ్ హ్మ్, తొందరపడి యాక్షన్స్ తీసుకోకండి. అనుభవం నేర్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఆహ్, లెసన్స్ అడిగి తెలుసుకోండి. ఓకేనా? తెలుసుకొని అప్పుడు యాక్షన్ తీసుకోండి. మీరేది యాక్షన్ తీసుకున్నా ఈరోజు చాలా ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటుంది. పాజిటివ్‌గా ఉంటుంది. హ్యాపీగా ఉంటుంది. అండ్ ఈరోజు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో పాస్ట్ నుంచి ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ దూరంగా ఉంటున్నారో, మేబీ ఈరోజు గెట్ టుగెదరో లేకపోతే ఏదైనా ఒక అకేషన్ పరంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలవడము, బాగా కమ్యూనికేట్ అయ్యి, పుక్కిట పురాణాలు, వాళ్ళ ఇంట్లో ఎట్ట జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది, నువ్వెలా ఉన్నావు, మా ఇంట్లో ఎలా జరిగింది, ఇవన్నీ కమ్యూనికేట్ చేసుకుంటారు. ఆహ్, పెద్దవాళ్ళని కలుస్తారు. అంటే మీ ఇంట్లో ఎవరైతే పెద్ద పెద్దవాళ్ళున్నారో, ఆహ్, ఆహ్, వయస్సు మీద పడిన వాళ్ళు కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. వాళ్ళని కలుస్తారు. వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. చాన్నాళ్ళ తర్వాత చూసాం నిన్ను, మిమ్మల్ని అని చెప్పి ఇట్లాంటి ఎమోషనల్ ఆహ్, టాకింగ్స్ జరుగుతాయి. ఫ్యామిలీస్ కలుస్తారనమాట. ఏదో ఒక అకేషన్‌లో కలుస్తారు. లేదా మీరు అక్కడ పోవడమా, వాళ్ళు ఇక్కడికి రావడమా, లేదా ఏదో ఒక అకేషన్ పరంగా అందరూ కలవడమా, ఇలా జరుగుతుంది. లేదా మీరేదన్నా ఒక టూర్‌కి ప్లాన్ చేసుకొని ఫ్యామిలీస్ అన్నీ కలిసి అలా హ్యాపీగా మనీ ఖర్చు పెట్టి చాలా హ్యాపీగా ఆహ్, అందరూ కలిసిమెలిసి ఎంజాయ్ చేసే అవకాశము ఇక్కడ కనపడుతుంది. కమ్యూనికేట్ అయ్యే అవకాశం కనపడుతుంది. పిచ్చాపాటీ మాట్లాడుకుంటారు. చాలా హ్యాపీగా గడుస్తుంది ఈరోజు. వెరీ గుడ్. క్లెయిమ్ చేసుకోండమ్మా. చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి కనీసం. లైక్ చేసేసి ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. అప్పుడు మీకు ఎనర్జీస్ మీ లైఫ్‌లోకి క్లెయిమ్ అవుతాయి. అదన్నా చేయండి కనీసం. సరే. బావుంది ఇవాళ ఎనర్జీస్. చాలా బావుంది. ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అవుతుందనమాట మీకు. ఒక మంచి మార్పును చూస్తారు ఈరోజు. అది ఏంటి, ఏమేం జరిగినాయి అనేది నాకు మెసేజ్ చేయండి. సరేనా? ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్‌కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? వెయిట్. చెప్పాను కదా! ఇక్కడ బిజినెస్ పరంగా మీరేదన్నా డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నా కొంచెం వెయిట్ చేసి దాని గురించి వివరంతరం అనుభవజ్ఞులు కనుక్కొని అప్పుడు యాక్షన్ తీసుకోండి. నాకు మనసుకు తోచిందే తడువుగా దూకేయడం కాదు. అలాగనే మీ పర్సన్ ఎవరైనా మీ లైఫ్‌లోకి ఈరోజు కమ్యూనికేట్ చేసినా, మీ లైఫ్‌లోకి వచ్చినా వాళ్ళేం చెప్తారో ఫస్ట్ వినండి. గైన అరవొద్దు. దానికి ఇప్పటికే దెబ్బకి భయపడుతున్నారు వాళ్ళు. మీరు కొంచెం కూల్ అయ్యారు అని వాళ్ళకి అనిపించేటట్టు చేయండి. కానీ లోపల అగ్నిపర్వతం అలానే ఉంచుకోండి. అప్పుడు వెయిట్ చేయండి. వెయిట్ చేసి వాళ్ళంతా చెప్పిన తర్వాత మీరు ఏం మాట్లాడాలి, ఏం డెసిషన్ తీసుకోవాలి. కానీ గొడవ పెట్టుకోమాకండి. సరేనా? కూల్‌గానే ఉండండి. రైట్. అరుచుకున్నందువల్ల ఇంక ఉపయోగం ఏం లేదు. మారేవాళ్ళు ఎప్పుడైనా మంచిగా మారతారు. వాళ్ళకంతటా వాళ్ళకి అనిపించినప్పుడు, వాళ్ళు మారాలని డిసైడ్ చేసుకున్నప్పుడు, వాళ్ళని ఎవరూ నెగెటివ్‌గా ఇంక మార్చలేరు. ఎవరు చెప్పుడు మాటలు వాళ్ళు వినరు. మీ విలువేంటి అనేది ఖచ్చితంగా తెలుసుకొని మీతో చాలా లాయల్‌గా ఉంటారు. లైఫ్ లాంగ్ అలా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు.
అంతేకాని మీరు బలవంతంగా ఏదో ఇచ్చేసి, అరిచేసి చేయమాకండి. ఉంటది. ఆవేశం ఉంటది. కోపం ఉంటది. ఆ కోపం తీరిపోయిన తర్వాత అయినా సరే, తీరిపోయేలా వాళ్ళు చేయలేదు అట్లాగా. కానీ ఆహ్, మనకి మెచ్యూరిటీ ఉంది కదా! ఆ మెచ్యూరిటీ వల్ల మీరు కొంచెం వెయిట్ చేసి క్లియర్ కమ్యూనికేట్ చేయండి. చెప్పాను కదా! మీరేదైతే గొడవ పెట్టుకోవాలి, కడిగేయాలని అనుకుంటున్నారో అది వద్దు. వద్దు. కొంచెం నెమ్మదించండి. సరేనా? వాళ్ళని చూడంగానే ఆనకట్ట తెగిన చెరువులాగా వచ్చేస్తాయి ఆ కోపం, అసహ్యం, బాధ. అసలు ఇంకా అదొద్దు. కంట్రోల్ చేసుకోండి. వెయిట్ చేయండి. అందుకే ఫస్ట్ వచ్చింది. వెయిట్ చేయండి. అలా చేయమాకండి. సరేనా? నో నీడ్ టు వరీ. మీరేం భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. అంతా బాగానే జరుగుతుంది. నేను చెప్పాను కదా! మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో దిస్ ఈజ్ నాట్ రైట్ టైం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ లైఫ్‌లో ఫేస్ చేయాల్సిన కర్మ, ఒకవేళ థర్డ్ పార్టీ సిట్యుయేషన్స్ ఉంటే అక్కడ ఫైనాన్షియల్‌గా అనుకోండి, ఫ్యామిలీ పరంగా అనుకోండి, నానా తిప్పలు పడుతున్నారు, నానా కష్టాలు పడుతున్నారు, నానా బాధలు పడుతున్నారు. సో, ఆల్రెడీ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. ఇక్కడికి ఆల్రెడీ మీ విషయంలో భయపడుతూనే వస్తున్నారు. అట్లా వచ్చినా మీరు కొంచెం సంయమనంతో బిహేవ్ చేయండి. ఓకేనా? ద సిట్యుయేషన్ విల్ ఇంప్రూవ్. మీ ఇద్దరి మధ్య సిట్యుయేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సక్సెస్ ఉంటుంది. ఓకేనా? రైట్. దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ.